మన తీవ్రమైన జ్వాల తపన ఉంటే మనం వెతుక్కుంటూ వచ్చేస్తాడు. ఏమయ్యా ఎక్కడున్నామని వచ్చేస్తాడు. ఎందుకంటే అమ్మవారు పంపిస్తుంది. అదే మనకి 7 చేపల కథలో ఉంటుంది. అదే గొల్లవాడ అది ఆవుని ఎందుకు మేపలేదు అంటే గొల్లవాడ మేపలేదు ఉంటుంది. గొల్లవాడు అంటే ఎవరమ్మా? శ్రీకృష్ణుడు. ఆ కథలో ఉన్న గొల్లవాడు శ్రీకృష్ణుడు. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిమేట అడ్డం వచ్చిందట. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చామంటే ఆవు మేసేసిందిట. ఆవు మెయ్యలేదుట. ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడ ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదన్నారు. అమ్మ అన్నం ఎందుకు పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడిచాడు అంది. పిల్లవాడ ఎందుకు ఏడిచావంటే చీమ కొట్టింది అన్నాడు. చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పొట్టలో వెలుపడితే నేను కుట్టనా అన్నాడు. ఇదంతా ఊరికి సరదాకి చెప్పుకునే కాదు, గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఏమిటంటే అది 7 చేపలు కావు, 6 కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అరిషడ్ వర్గాలు. ఆ 7వ చేప సంకల్పం మనస్సు. అది ఎండలేదు. మనస్సు ఎండిపోకపోతే, మనస్సు నాశనం కాకపోతే కామమో క్రోధమో లోభమో మోహమో మళ్ళీ వస్తూనే ఉంటాయి. 7 చేపలంటే అర్థం. అది పేగా అర్థం లేని కథ. రాజుగారికి 7 కొడుకులు ఉన్నట్టు ఉండని పర్వాలేదు. వాళ్ళు వేటకెళ్ళారట. వెళ్ళని అది కూడా సత్యం. వేటకెళ్ళి చేపలు తీయడం ఏంటండి? మతి లేని కథ. రాజు కొడుకులు వేటకెడితే చేపలు తెస్తారా? చేపలు ఎవరు తెస్తారు? రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తీయడం బుర్రలేని కథ. అక్కడే ఎక్కడ లొసుగుందో అక్కడ తాళం తీస్తే కథ దొరుకుతుంది. ఆ కథ నమ్మేసి అలా చిన్నపిల్లలకు చెబుతాం, మనం నమ్మేయకూడదు. రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం ఏంటి? రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని తెస్తారు, పులిని తెస్తారు, కనీసం ఒక లేడీని తెస్తారు. లేకపోతే వేటాడు అలిసిపోయి దాహమేసి మున్యాశ్రమానికి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోస్తున్న లేడీనేనా తెస్తారు, కానీ చేపలు తేయడం ఏంటండి? అక్కడ ఉంది. అవి వచ్చిన చేపలు కాదు. 6 అరిషడ్ వర్గంలో. ఆ 7వది ఏమిటంటే అవి ఎండుతాయి. ఒక్కోసారి కామం క్రోధం అని మనం చెప్పుకున్నాం కదా, పోగొట్టుకోవచ్చు. కానీ వాటికి మూలమైన మనస్సు ఎండదు. మనస్సు ఎండకపోతే జపం కుదరదు. అప్పుడు కథలోకి రండి. మనస్సా ఎందుకు ఎండలేదు? గడ్డిమేట అడ్డం వచ్చింది. అజ్ఞానం గడ్డిమేట్లా పేరుకుపోయి అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చో? అజ్ఞానమా ఎందుకు అడ్డం వచ్చో? ఆవు మెయ్యలేదు. ఆవు అంటే జ్ఞానం మెయ్యలేదు కాబట్టి అజ్ఞానం ఉండిపోయింది. ఆవా ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అంటే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానమా ఎందుకు రాలేదు? గురువు ఎవరు నీ దగ్గరికి రాలేదు. గొల్లవాడ ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు? అమ్మవారు నీ ఇంటికి వెళ్ళమని నాకు చెప్పలేదు. అమ్మ అన్నం పెట్టలేదంటే అర్థం. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడంటే ఇంకో భక్తుడు నీకంటే తాపత్రయపడి ఆత్మజ్ఞానం కోసం ఏడుస్తున్నాడు రా. నువ్వేం అడుగుతున్నావంటే కొడుకు ఉద్యోగం ఇయ్యి, తర్వాత ఆత్మజ్ఞానం ఇయ్యి, తర్వాత మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకునేలా చెయ్యి, దాంతోపాటే ఆత్మజ్ఞానం ఇయ్యి, దాంతోపాటే దీంతోపాటే అంటున్నావు నాయన. నీకు ఇంకా లౌకిక వాంఛలు చావలేదు, నీకు పూర్తి ఆత్మజ్ఞానం మీద దృష్టి లేదు. అక్కడ ఒక రామకృష్ణ పరమహంస లాంటి వాడు పిల్లాడు ఓ అమ్మా కాళికామాత అని ఏడుస్తున్నాడయ్యా. ఆయనకు వస్తాడు కానీ గురువు నీకు రాడు. ఇది అర్థం. అమ్మ అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడుస్తూ ఇంకో భక్తుడు ఆత్మజ్ఞానం కోసం తాపత్రయపడుతున్నాడు. మనకు ఆత్మజ్ఞానం కావాలనుకో అది ఎంత గొప్పదో అనుకుంటూనే మనం ఏమంటామంటే మనకు వస్తుంది ఏటది, దీన్నే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు. కావాలని తప్పించేసుకోవడం సుఖంగా. మనకు వస్తుంది ఏమిటి అనే భ్రమలో పడి అసలు ప్రయత్నమే మానేయడం. ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది, మనం చెయ్యం. ఆ చేయడానికి బద్ధకాన్ని ఎలా సమర్థించుకుంటామంటే ఇంకెన్ని జన్మలెత్తితో కానీ అసలు ఆ జన్మలెత్తాలని మనకు బాగా ఉంది ఇక్కడ కండూతి. ఈ జన్మలో కావాలంటే ఈ జన్మలోనే వస్తుంది, ఇప్పుడు కావాలంటే ఇప్పుడే వస్తుంది, ఈ క్షణంలో వస్తుంది. అనుమానం వల్ల మనం సిద్ధంగా ఉన్నామా? ఆ సిద్ధంగా ఉండాలి. అందుకని పిల్లవాడా ఎందుకు ఏడిచావు? ఓ జ్ఞాని ఎందుకు భగవంతుడి కోసం అంత తాపత్రయపడుతున్నావు? చీమ కొట్టింది అంటే సంసారం బాగా కుట్టింది. గట్టిగా మామూలుగా కొట్టలేదు, రేగిపోయేలా కుట్టింది. అప్పుడు చీమ ఎందుకు కుట్టావు? సంసారమా ఎందుకు ఇంత బాధిస్తున్నావు? నా బంగారు పొట్టలో వేలు పెడితే నేను కుట్టనా? ఎక్కడైనా చీమ పుట్ట బంగారు పుట్ట ఉందా ప్రపంచంలో? ఎక్కడైనా అన్నీ మట్టి పుట్టలే. కానీ చీమ తన పుట్టను తాను బంగారం అనే అనుకుంటుంది. మన బిడ్డల్ని మనం బంగారం అనుకున్నట్టే. మన వాడికి 100 వ్యసనాలున్నా వాడికి అవేం లేవమ్మా. ఏదో కొంచెం పుచ్చుకుంటాడు, కొద్దిగా ఒక్కపొడ వేసుకుంటాడు. ఎప్పుడంటే కాఫీ తాగినప్పుడు. కాఫీ కూడా అస్తమానం తాగుడు. సిగరెట్ కాల్చినప్పుడు సిగరెట్ కూడా అస్తమానం కాల్చాడు కొంచెం పుచ్చుకున్నప్పుడు. ఇంకా లేనిదేంటమ్మా ఇక్కడ? ఒక్కపొడి దగ్గర నుంచి మద్యం వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ మన పిల్లల్ని మనం ఎలా సమర్థించుకుంటాం? ఏమీ లేదు, కొద్దిగా. అదే పక్కింటి వాళ్ళ అబ్బాయి అనుకో, అయ్యి బాబోయ్ ఎంత పొగరపోతో, వాడు పొగరపోతూ మనం షుగర్ పోతే. ఇక్కడ ఏదైంది ఇక్కడ తేడా?
ఇదంతా స్వార్థం, అహంకారం. మన పిల్లల్ని మనవాళ్ళు కాబట్టి మనం సమర్థించుకోవడం, అవతల వాళ్ళు కాబట్టి వ్యతిరేకించడం. అహం పోతే తప్ప ఇది పోదు. ఇది ప్రపంచంలో ఏ సమస్యలు మన ఇంట్లో సహా నిష్పక్షపాతంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడో మన మనస్సు పక్షపాతంతోనే ఆలోచిస్తోంది. అది మన వాళ్ళకు అనుకూలంగా పరిష్కారం అవ్వాలి. మనవాడు వదిలేస్తే తప్ప ఈ జబ్బు పోతుంది. నేను నాది పోతే తప్ప ప్రపంచంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదు.